సినిమాలో రీల్లో తగ్గేది లేదంటే అంటే అనుకోవచ్చు. కానీ చట్టం ముందు అంతాన్ని ఎవరు కూడా దాన్ని పరిగణలో తీసుకోరు కదా. మీకు ఒక మాట చెప్తున్నాను, బెనిఫిట్ షోలు అన్నారు కాబట్టి ఆ శ్రీశ్రీ గారు అంటారు, ఇప్పుడు పల్లకి మోసే బోయిలు ఎవరో అని, ప్రభు వెక్కిన పల్లకి కాదో అది మోసే బోయిలు ఎవరో అని. అంటే బోయిలు మోస్తే ప్రభువులు కూర్చోబెట్టి బోయిలు మోస్తూ ఉంటుంటారు. సాధారణంగా ప్రభువులు పైన కూర్చున్న ప్రభువులు ఏంటంటే బోయిలకి ఎంతో కొంత కాస్త కిరాయన్న ఇస్తారు. కానీ ఇక్కడ బెనిఫిట్ షోలో వీళ్ళే బోయిలు, వీళ్ళే డబ్బులు ఇస్తారు ప్రభువులకి. బెనిఫిట్ షో అంటే అర్థం అది. ఫ్యాన్స్ అంతే కదా, ఫ్యాన్స్ అభిమానులు, ఫ్యాన్స్ అభిమానులు అంటే వీళ్ళు బోయిలు, డబ్బులు కూడా వీళ్ళే ఇస్తారు ప్రభువులకి. ప్రభువులు ఎవరు వీళ్ళకి అంటే డబ్బులు కాదు, అక్కడ లాఠీ చార్జ్ జరిగి దెబ్బలు కూడా వీళ్ళకే, ప్రాణాలు కూడా వాళ్ళే. ఈ రోజున ఒక మాట చూడండి పవన్ గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి ప్రజలే దేవుళ్ళు, రాజకీయ పార్టీలకి ఓటర్లే దేవుళ్ళు, సినిమా హీరోలకి ప్రేక్షకులే దేవుళ్ళు. మరి మీ దేవుళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, మీ దేవుళ్ళకి నష్టం జరిగినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు మరి హీరోలు బాధ్యత పడకపోతే దీనికి చిన్నపిల్లగారు చెప్పాలేంటంటే కాకరాయ కథలు చెప్పాలి ఏంటంటే, ఒక సినిమా హీరో బాధ్యత గల హీరో ఇప్పుడు ఒక్క మాటతో పోయేదానికి క్షమాపణ చెప్పడానికి దాన్ని ఈ విధంగా సాగదీసి ఆ రాజకీయ పార్టీని ఈ రాజకీయ పార్టీని ఒత్తబాడేసేసి, లేదంటే నాకేమవుతుందో ధిక్కార స్వభావంతో ప్రవర్తించే తీర్మానం ఇంత వివాదం అయ్యింది. అయినా సరే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన కాదు కాబట్టి రేపు పొద్దున భాస్కర్ రావు గారు కూడా ఆ ఫిర్యాదునికి రాజీ పడే అవకాశాలే ఉన్నాయి కాబట్టి ఈ కేసు అలా మరుగున పడిపోతుంది మీరన్నట్టుగాని. కానీ సంఘటనని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు ఒక దిశ సంఘటన లాగా, ఒక నిర్భయ సంఘటన లాగా భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సినిమాలు కనుక వచ్చినప్పుడు ఒక విధాన నిర్ణయం, ఒక ప్రణాళిక, బౌన్సర్ల విషయంలో కానీ, సినిమాలు షోల విషయంలో కానీ, ధరల విషయంలో కానీ పేదలకు భారం కాకుండా, ప్రజలకు భారం కాకుండా ఒక నియంత్రణ ఉన్న పద్ధతి చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆ మాటే, దాన్ని ఎవరు కూడా ఆక్షేపించరు. సినిమా ఫీల్డ్ కూడా ఆ విధంగానే ఉండాలి. నిజానికి ఏంటంటే ఆ సినిమా ఫీల్డ్కు ఒక పెద్ద దిక్కుంటే ఈ సమస్యలు ఇంత దూరం రావు. ఈ రోజున మీరు మోహన్ బాబు గారి కేసు తీసుకోండి, ఆయన ఇంట్లో జరిగిన గొడవ, లేదా అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా గొడవ తీసుకోండి, ఎక్కడ జరిగినా ఇప్పుడు ఈ సినిమా హీరోలు చాలా మంది ఇటు రాజకీయాల్లోనూ ఇటు సినీ ఫీల్డ్లోనూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు కాబట్టి వెంటనే రాజకీయాలు చొరబడిపోయి ఇదంతా వేడిని ముట్టిస్తున్నారు. కొన్ని చోట్లేమో ప్రాంతాలకు చుట్టుముడుతున్నారు, కులాలకు చుట్టుముడుతున్నారు, మతాలకు చుట్టుముడుతున్నారు. ఈ విధమైన పరిస్థితి తెచ్చుకోవడం అనేది చిత్ర పరిశ్రమకి ఆరోగ్యదాయకం కాదు. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీలు దీంట్లోకి చొరబడ్డానికి కారణం, బాలకోటే గారు, రాజకీయ పార్టీలు దీంట్లోకి చొరబడ్డానికి కారణం అల్లు అర్జున్ మీద ప్రేమనా, రేవంత్ సర్కార్ మీద కోపమా? అంటే ఇప్పుడు కాదేది కవితకి అనర్హం. రాజకీయ నాయకుడికి కావాల్సింది అగ్గిపొల్ల, కుక్కపిల్ల, సొబ్బపిల్ల. ఆయన కావాల్సింది రాజకీయం. అల్లు అర్జున్ అయినా వాడేస్తాడు, శ్రీలక్ష్మి అయినా వాడేస్తాము, బోరగడ్డ అనిలైనా వాడేస్తాము, ఎవరినైనా వాడేస్తాము. వాడిసి ఇప్పుడు గనుల శాఖలో వెంకటరెడ్డి గారు జైలుకు పోయాడు. ఏం చెప్పాడు? నేను ద్రోవ వెలుగుబంటిని, నేను పాత్రధారిని, సూత్రధారిని కాదు, నన్ను వాడేసి. ఇప్పుడు పోతున్న వాళ్ళందరూ వాళ్ళే కదా. రాజకీయ నాయకులను నమ్ముకొని ఉంటే, లేదంటే అల్లు అర్జున్ గారు కూడా ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠానికి పోటీ చేస్తే మరి రేపు పొద్దున ఆయన కూడా ఇప్పుడు మన లాయర్ గారు చెప్పినట్టుగా హై ప్రొఫెషనల్ కేసు అయింది కాబట్టి ఆయన కూడా వాయిదా బానక్కర్లు, ఆయన కూడా చాలా ఇబ్బందులు ఏమి ఉండవు. మరి ఆ స్థితి ఏమి ఉండదు కదా. అందుకని రాజకీయ